తన డార్లింగ్ కోసం విజయ్ రూల్ని ఫాలో అయిన విశాల్కి పొగడడం వచ్చు, అలాగే విమర్శించడం కూడా వచ్చు. రాజకీయం రాజకీయమే, ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్పే. ఇంతకీ విజయ్ని విశాల్ ఏమంటున్నారు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేప్పటి నుండి దళపతి విజయ్ తనదైన మార్క్ను స్పష్టంగా ప్రదర్శిస్తున్నారు. తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, నడుచుకుంటున్నటువంటి తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ టైంలోనే లేటెస్ట్గా ప్రముఖ సినీ యాక్టర్ విశాల్ ముఖ్యమంత్రి విజయ్ని మర్యాదపూర్వకంగా కలిశారు. లయోలా కాలేజీ రోజుల్లో మొదలైన తమ పరిచయాన్ని విజయ్ సాధించినటువంటి ఎదుగుదలను గుర్తు చేసుకుంటూ విశాల్ పెట్టినటువంటి పోస్ట్ ఒకటి సోషల్ మీడియా మొత్తం కూడా ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుంది. సీఎం విజయ్ని కలిసిన అనంతరం విశాల్ తన మనసులోని మాటలను ఎంతో ఆప్యాయంగా పంచుకున్నారు. నా ప్రియమైన డార్లింగ్ సీఎం విజయ్, మనం లయోలా కాలేజీ రోజుల్లో కలుసుకున్నప్పటి నుండి నిన్ను పిలుస్తున్నటువంటి ఈ డార్లింగ్ అనే పదం మాత్రం ఇప్పటికీ మారలేదు. నువ్వు ఒక ఎదుగుతున్న నటుడిగా నాకు పరిచయమై ఆ తర్వాత ఎన్నో అడ్డంకులను, విమర్శలను ఎదుర్కొంటూ వాటన్నింటినీ నీ నిశ్శబ్దంతో, విజయాలతో తుడిచేస్తూ సపోర్టర్గా, సూపర్ స్టార్గా ఎదిగినటువంటి ప్రస్థానాన్ని నేను చూశాను. ఇప్పుడు ఏకంగా తమిళనాడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి స్థానానికి చేరుకున్నావు. ఇదంతా ఒక అద్భుతం అంటూ కొనియాడారు. పదవి మారినా విజయ్లో ఉన్న పాత ఆప్యాయత అలాగే ఉందని, ఆయన్ని కలవడం అమితానందాన్ని ఇచ్చిందని కూడా విశాల్ పోస్ట్ చేశారు. కరుణానిధి, జయలలిత, స్టాలిన్, ఉదయనిధి వంటి ఎందరో నేతలను చూసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిని డార్లింగ్ అని పిలవడం తనకు దక్కినటువంటి ఒక ప్రత్యేక గౌరవమని, తనలోని ఆ ఫ్యాన్ బాయ్ మూమెంట్ని ఇప్పటికీ అలాగే ఉండిపోతుందని కూడా ఎమోషనల్ అయ్యారు. తనను కలవడానికి వచ్చేవారు శాలువాలు, పుష్పగుచ్చాలు తీసుకురావద్దని, వాటికి బదులుగా పుస్తకాలు లేదా ఇతరగా ఉపయోగపడేవి ఇవ్వాలని కూడా సీఎం విజయ్ గతంలోనే స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గౌరవిస్తూ విశాల్ ఒక అద్భుతమైనటువంటి పనికి శ్రీకారం చుట్టారు. తాత్కాలికంగా ఉండేటువంటి ఒకేల కోసం అయ్యేటువంటి ఖర్చును ఆదా చేసి సీఎం విజయ్ తరపున ఆయన పేరు మీద తమిళనాడుకు చెందినటువంటి 3 నిరుపేద విద్యార్థినుల ఉన్నత చదువులకు స్పాన్సర్షిప్ అందిస్తున్నట్లు అఫీషియల్గా లేఖ ద్వారా ప్రకటించారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను, విద్యార్థినుల మార్కుల లిస్ట్ను కూడా విశాల్ ఆ లెటర్లో మెన్షన్ చేశారు. ఈ 3 అమ్మాయిలు తమ కుటుంబాల్లోనే మొదటి గ్రాడ్యుయేట్లు కావడం విశేషం. ఒక బిడ్డ చదువుకు మద్దతుగా నిలవడం సమాజంపై శాశ్వత ప్రభావం చూపుతుందని నమ్మిన విశాల్ ఈ చిన్న కానుకను సీఎం విజయ్కు అంకితం ఇచ్చారు. ప్రజెంట్ విజయ్ని ఇంతగా ప్రశంసించినటువంటి విశాలే కొద్ది రోజుల క్రితం ఆయన తీసుకున్నటువంటి ఒక కీలక నిర్ణయాన్ని అంతే బలంగా వ్యతిరేకించిన విషయాన్ని కూడా ఇండస్ట్రీ వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి. విజయ్ తన ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ అండ్ ఫిల్మ్ టెక్నాలజీ శాఖను అనుభవం లేని వ్యక్తి అయినటువంటి ఎగ్మోర్ ఎమ్మెల్యే రాజ్మోహన్కు కేటాయించడాన్ని విశాల్ అప్పట్లో బహిరంగంగానే తప్పుబట్టారు. తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇండస్ట్రీపై ఎటువంటి అవగాహన లేని వ్యక్తికి ఈ శాఖను అప్పగించడం సరైంది కాదని, అనుభవజ్ఞులకే ఆ బాధ్యతలు సైతం ఇవ్వాలని విశాల్ గట్టిగా అభిప్రాయపడ్డారు. తమిళనాడు రాష్ట్రానికి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి దళపతి విజయ్ తన మార్క్ను స్పష్టంగా ప్రదర్శించడంతో ఆయన్ని కలిసి అభినందించేటువంటి వారి సంఖ్య రోజుకు పెరుగుతూనే ఉంది. ఈ టైంలోనే విజయ్ పక్కన కొన్ని సినిమాల్లో సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేసినటువంటి ప్రముఖ సీనియర్ నటి సిమ్రాన్ కూడా ముఖ్యమంత్రిని కలిశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళి సీఎం విజయ్ని మర్యాదపూర్వకంగా అభినందించినటువంటి సిమ్రాన్ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో సైతం షేర్ చేస్తూ ఆయనపై ప్రశంసలు కురిపించారు. ప్రజెంట్ ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. ఆ ఫొటోస్లలో సిమ్రాన్ ఉన్నారు, సిమ్రాన్ హస్బెండ్ అండ్ దాని తర్వాత 2 కొడుకులతోటి ఒక ఫ్యామిలీ ఫోటోని దిగినటువంటి ఆ పిక్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు అందరూ కూడా డార్లింగ్ విజయ్ అని కూడా ఈజీగా విజయ్ ఇప్పుడు పిలుచుకుంటున్నారు. కానీ గతంలో కాదు, గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాతనే టీవీకే పార్టీ ఆ శాఖను ఏదైతే ఫిలింకి సంబంధించినటువంటి శాఖను ఇస్తున్నప్పుడు అంతే గట్టిగా విమర్శించాడు కూడా విశాల్. సో అందుకని విశాల్కి మంచి చేస్తే పొగడము వచ్చు, కొంచెం తేడా వస్తే డెఫినెట్గా విమర్శించడం తెలుసు. బట్ ఇది అంత పెద్ద మిస్టేక్ ఏం కాదు. ఎందుకంటే జస్ట్ ఫిలింకి సంబంధించినటువంటి శాఖ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఇస్తే బాగుంటుంది అండ్ రాజకీయ పరిణామాలు దృష్టిలో ఉంచుకొని విజయ్ ఒకరికి ఇవ్వడం అది అంత పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోవచ్చు. కానీ బట్ సినిమా మీద ఉన్నటువంటి నాలెడ్జ్ కొంచెం ఉన్నటువంటి వ్యక్తికి ఇస్తే బాగుండనేది విశాల్ అభిప్రాయం మాత్రమే. ఇది ఓవరాల్గా దీన్ని చేంజెస్ చేస్తారా లేకపోతే అదే కంటిన్యూ చేస్తారా తెలియదు. కానీ సో ఎలా అయినా హానెస్ట్గా తనకు అనుకున్నటువంటిది విశాల్ బహిర్గతంగానే తెలియజేస్తారనడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అది ప్రేమైనా విమర్శ అయినా ఆబ్వియస్గా ఈక్వల్గానే ఉంటుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అయితే చెప్పొచ్చు. సో మరి డార్లింగ్ విజయ్ అని నిజంగానే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరికైనా కానీ మన ఫ్రెండో లేకపోతే ఇంకెవరు మనకు అత్యంత దగ్గరలో ఒక ఉన్నత స్థానాలకు వెళ్తే నిజంగా ఆ పిలుపుని అలానే
పిలిచేటువంటి ప్రయత్నం నిజంగా చాలామంది చేస్తే అది చాలా చాలా హ్యాపీగా ఉంటుంది చాలామందికి. సో అలానే ఇప్పుడు విజయ్కి కూడా విజయ్ని అలా పిలవడం విశాల్కి చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుందని ఆయన అయితే చెప్పుకొచ్చారు. సో అందుకోసమనే విజయ్ చేస్తున్నటువంటి నిర్ణయాలు ఎంత ఆదర్శవంతంగా ఉన్నాయో అండ్ విశాల్ కూడా అక్కడ ఏదైనా కొంచెం అటు ఇటు అనిపిస్తే అంతే నిర్మోహమాటంగా చెప్పడం ఆయన వ్యక్తిత్వం అంటూ కూడా కొందరు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.